వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వచ్ఛంద కార్పొరేషన్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉన్నతాధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు. ఇక ఈ సమావేశంలో స్వచ్ఛంద కార్పొరేషన్ పనితీరుపై డిప్యూటీ సీఎం కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అధికారులు. స్వచ్ఛందకు నిధుల లభ్యత, ఖర్చుల వివరాలపై ఆయన ఆరా తీశారు. గత 5 ఏళ్ల కాలంలో కేంద్రం విడుదల చేసిన 1066 కోట్లు ఏమయ్యాయని అధికారులను ప్రశ్నించారు డిప్యూటీ సీఎం పవన్. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ స్వచ్ఛందకు విడుదల చేయలేదనే విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. తన సవాల్ను స్వీకరించకపోవడం వల్ల ఫ్లై యాష్ రవాణాలో మంత్రి పొన్నం ప్రభాకర్ 100 కోట్ల అవినీతికి పాల్పడినట్లు నిరూపితమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఆయన ఏ తప్పు చేయకుంటే జూబ్లీహిల్స్ లోని వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రమాణం చేయాలని తాను విసిరిన సవాల్ను మంత్రి ఎందుకు స్వీకరించలేదని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ భవన్ నుంచి కార్యకర్తలతో కలిసి ఆలయానికి వచ్చిన కౌశిక్ రెడ్డి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. బ్లాక్ బుక్ లో మొదటగా మంత్రి పొన్నం ప్రభాకర్ పేరు రాశారు. కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నేతల అవినీతిని బయట పెడతామని కౌశిక్ రెడ్డి అన్నారు. స్వామి టెంపుల్ కు వచ్చి ప్రమాణం చేస్తారని నేను ఇవాళ ఆశించిన. ఎందుకంటే నేను చాలా నీతివంతుడని చెప్తా ఉన్నాడు. ఎక్కడ నీతివంతుడు? ఇలా ఫ్లై స్కామ్ లో 100 కోట్ల రూపాయల స్కామ్ అవినీతి చేసిందని నేను ఆరోపణ చేస్తే ఇవాళ నేను చెయ్యలేదు అని లీగల్ నోటీస్ నాకు పంపితే ఆయన ఇల్లీగల్ యాక్టివిటీస్కి నాకు లీగల్ నోటీస్ పడితే భయపడేటోడు ఎవరు లేడు. సరే, నేను ఇవన్నీ ఏం చెప్పినా అంటే ఇలా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం అపోలో దగ్గర ఉంది. నువ్వు నమ్ముతావు దేవుణ్ణి, నేను నమ్ముతా. ఆడికి వచ్చి నువ్వు ప్రమాణం చేయి. నేను 100 కోట్ల స్కామ్ ఫ్లై యాష్లో చేయలేదని ప్రమాణం చేయి. నేను నీ సమక్షంలోనే బహిరంగంగా క్షమాపణ చెప్తా అని నేను మంత్రి గారికి సవాల్ విసిరిన. మరి నిజంగా నువ్వు నీతివంతుని అయి ఉంటే, నిజంగా నువ్వు నిజాయితీ పరుని అయి ఉంటే మరి ఇలా గుడికి ఎందుకు రాలేదు? ఇలా పొన్నం ప్రభాకర్ గారు యావత్ తెలంగాణ ప్రజలకి ఆయన 100 కోట్ల ఫ్లై యాష్ స్కామ్ చేసిండు అని ఇలా ఇదైపోయింది, ప్రూవ్ అయిపోయింది. నిన్న తప్పించుకోవడానికి నా మీద తప్పుడు ఆరోపణలు చేసి నువ్వు గిట్లా ఇది చేయకపోయి ఉంటే నువ్వు వచ్చి ప్రమాణం చేయి. హుజరాబాద్ నియోజకవర్గంలో చెల్పూర్ గ్రామంలో ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చి ప్రమాణం చేయని నాకు నిన్న సవాల్ విసిరింది. నా సవాల్ విసిరితేనే నా సవాల్ని స్వీకరించి నేను హనుమాన్ టెంపుల్కి బయలుదేరుతున్న సందర్భంగా పీనవంకలో నా ఇంట్లో నన్ను అరెస్ట్ చేసిర్రు. నన్ను పోనీయలే. సవాల్కి వాళ్ళే పిలుస్తారు, వాళ్ళే నన్ను అరెస్ట్ చేస్తారు. వాళ్ళని అరెస్ట్ చేసిన నేను సిఐ గారిని, సిపి గారిని ఒక్కటే అడిగిన, దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను పోతా అంటే సిపి గారు లేదు మీరు పోలేరు అంటే నేను తడి బట్టలతోని మన ఇల్లే గుడిలాగా భావించి మన హనుమాన్ది పట్టం పట్టుకొని వెంకటేశ్వర స్వామి కండువేసుకొని ప్రమాణం చేసిన నేను ఏ అవినీతి చేయలేదని. నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి, యావత్ తెలంగాణ ప్రజలకి నా నిజాయితీని నిన్న నేను ప్రూవ్ చేసుకున్నా. మరి ఇవాళ నీ నిజాయితీ నువ్వు ప్రూవ్ చేసుకోవాలని అలా రమ్మని చెప్తే నువ్వు ఎందుకు రాలేదు? దీని అర్థం నువ్వు తీసుకున్నావని. ఆధారాలు ఉన్నాయా అని అడుగుతుండు. ఇది ఫ్లై యాష్ పర్మిట్ బిల్. ఫ్లై యాష్ అనేది ఆ యాష్ పాండ్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీగా తీసుకుపోమని ఇచ్చిన ఇది. ఈ ఫ్లై యాష్లో తీసుకుపోయేటప్పుడు లారీస్ని ఈ క్వాంటిటీలో ఎంత క్వాంటిటీ అనేది రాస్తలేరు. ఆడ అవుట్ పాస్ సిగ్నేచర్ ఉంటుంది, వాళ్ళది కన్సర్న్ పర్సన్ సిగ్నేచర్ ఉంటుంది, స్టాంప్ ఉంటుంది, మీరు చూడొచ్చు. రెండోది చాలా తెలివిగా ఏమడుగుతారు, అసలు దీనికి వే బిల్ ఉండదు. మాకు కూడా తెలుసు జిఎస్టీ వే బిల్ ఉండదని, ఎందుకంటే అది ఫ్రీ కాబట్టి. కానీ మేము జిఎస్టీ వే బిల్ అడగలేదు, మేము అడిగింది వేట్ వే బిల్. ఇట్లాంటి వేట్ వే బిల్ మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ లారీకి సంబంధించింది దీనికి క్వాంటిటీ లేదు. దీన్ని తీసుకొచ్చి మేము హుజరాబాద్లో దొరకబట్టిన తర్వాత దాన్ని వే చేస్తే 76 టన్నులు, 76.5 టన్స్ పోతుంది. రూల్ ప్రకారం ఏంది? ఇదిగోండి మీరు రూల్స్ ఆర్టీఎన్ నామ్స్ ప్రకారం చూడొచ్చు. 16 టైర్ లారీ అయితే 34 టన్స్ మాత్రమే పోవాలి. కానీ లారీలు ఎన్ని టన్స్ పోతుంది? ఈ వెయిట్ వేబిల్లో మీరు చూడొచ్చు 76.5 టన్స్ పోతుంది. అంటే
ఇది నాకు సంబంధం లేదని చాలా తెలివిగా చెప్తుండొచ్చు. ఓ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా మీ బాధ్యత లేదా? నా బ్లాక్ బుక్లో ఫస్ట్ పేరు రాసినాం పొన్నం ప్రభాకర్ ఫ్లై యాష్ స్కామ్ అని. బిడ్డ మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు తిన్న 100 కోట్ల అవినీతి మరియు టికెటింగ్ స్కామ్, ఇవన్నీ పైసలు నిన్ను కక్కిస్తాం. మెదక్ ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్ పార్టీ గురించి ఇంకోసారి పిచ్చిగా మాట్లాడితే బాగుండదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తాను చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్లారని అన్నారు. తాను శాఖకు పోయినప్పుడు రఘునందన్ కి శాఖ గురించి తెలియదన్నారు. తాను ఎంత కష్టపడతానో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలుసునని చెప్పారు. రఘునందన్ ది బీజేపీలో చిన్న వయసు అని తెలిపారు. బుధవారం గాంధీభవన్ లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. చేయడం జరిగిందని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కాబట్టి ఇది ఏదో ప్రెస్ మీట్లో అవగాహన లేక చెప్పింది కాదు, అనాలోచితంగా మాట్లాడింది కాదు. ఇవన్నీ డాటా ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను మాట్లాడాను. దీనికి సంబంధించి నేను మా గాంధీభవన్ సంబంధించిన పిఆర్ఓ హరి టోటల్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను దీని మీద పూర్తి అవగాహనతోటే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇది విమర్శ కాదు. నేనేమంటున్నానంటే బీజేపీ బాబు జరా ఫోన్లు మాట్లాడద్దని చెప్పాను. బీజేపీ ప్రభుత్వం ఐటీఐఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్ ఇచ్చింది. ఇది ఎన్డీఏ మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసిర్రు అని ఇది పొలిటికల్ విమర్శ కాదు. ఆ రోజు బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు ఇది క్యాన్సిల్ చేయకపోయి ఉంటే తెలంగాణలో 10 ఏళ్ల కాలంలో 15 లక్షల ఉద్యోగాలు వచ్చేవి అని వాస్తవాలే చెప్పిన. 10 ఏళ్లలో 15 లక్షల ఉద్యోగాలు ఇక్కడ ఈ ఐటీఐఆర్లో వచ్చేవి అని వాస్తవాలే చెప్పిన. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇగో ఇందులో ఉన్నది. సెంటర్ గివ్ సిటీ ఐటీ 2.19 lakhs crores బూస్ట్. విన్నారా ఇది బాబు? ఇది వస్తుందా మీకు? జూమ్ తీసుకోండి ఇది. ఎందుకంటే మళ్ళీ నేను రెండోసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు బీజేపీకి సంబంధించిన నాయకులు విమర్శిస్తే ఇది నేను ప్రింట్ చేసుకొని వచ్చింది కాదు. ఇది నేనేదో సొంతంగా ఇంట్లో ముద్రలు వేసుకొని తీసుకొచ్చి కాదు ఇది. ఓకే, ఇది చూసుకోండి అమ్మా జర జాగ్రత్తగా. ఓకే, వచ్చిందా జూమ్? ఓకే, ఇది ఒకటి. అట్లాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో తీవ్ర మనస్తాపానికి గురైన జీవన్ రెడ్డితో ఏఐసీసీ పెద్దలు మాట్లాడనున్నారు. అధిష్టానం పిలుపుతో ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి వారు ఏఐసీసీ పెద్దలతో మాట్లాడేందుకు వెళ్లారు. శ్రీధర్ బాబు కారులోనే జీవన్ రెడ్డి బయలుదేరారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు దీపాదాస్ స్పందించారు. తమ పార్టీలో ఎవరూ అసంతృప్తిగా లేరని తెలిపారు. ఊహాజనిత ప్రశ్నలకు మాత్రం తాను సమాధానం చెప్పనని స్పష్టం చేశారు. అంతేకాదే వాళ్ళ ఉచిత విద్యుత్ సరఫరా చెప్పంటూ నేను రైతాంగానికి ఏదైతుందో పంటకు కావాల్సినటువంటి ఉచిత విద్యుత్ సరఫరా అని చెప్పంటున్నా. దేశంలో ఎక్కడ లేని విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇన్ని ఉన్నాయా? ఎక్కడైనా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారంటూ నేను ఇలా పంటల బీమా పథకానికి సంబంధించి ఏదైతున్నదో కేంద్ర ప్రభుత్వం 25% ప్రీమియం చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం 25% చెల్లించే విధంగా 50% ఏదైతుందో రైతాంగం భరించే విధంగా కార్యక్రమం అమలు చేయడం జరుగుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగంపై ఏ విధమైన భారం పడకుండా రైతు చెల్లించే 50% ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లింపు చేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టడము దయచేసి గమనించాలని చెప్పంటున్నా. రైతు భరోసానే కానివ్వండి, ఏదైనా కానివ్వండి చెప్పంటున్నా. ఇవన్నీ జరుగుతున్న పరిస్థితులలో
కొత్త ప్రభుత్వాన్ని ఆటంకపరచాలని ప్రతిపక్షాలు భావిస్తున్న తరుణం లోపల ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం మరి తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు జరుగుతుంటుంటాయి. ఏదైనా కానీ ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇవాళ కేసీ వేణుగోపాల్ గారు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ, అట్లా దీపాదాస్ మున్షి గారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్, ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు గారు ఏదైతుందో వారికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పట్ల పూర్తిగా ఉన్నటువంటి ఒక అవగాహనతో ఏదైతుందో జిల్లాలో మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా ముందుకు తీసుకుపోవడం, ఏ విధంగా అందరినీ కలిపి ఐక్యంగా నిలబెట్టాలనే ఒక భావనతోని వారు కానీ లక్ష్మణ్ గౌర్ గారు కానీ ఇది త్రోవ తీసుకొని మరి ఈ యొక్క భేటీకి చేయటం నేను హృదయపూర్వకంగా అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందరికీ కావాల్సింది ఒకటే, పార్టీ ఐక్యత, కార్యకర్తల యొక్క ఆత్మగౌరవం ప్రధానం, వారి యొక్క మనస్తాపం ఏదైతే వారికి కావాల్సినటువంటి ఒక ప్రాధాన్యత, అలా పార్టీ బలోపేతం ఇంతవరకు అందించినటువంటి ఒక కృషికి ప్రాధాన్యత కల్పింప చేయడం ఏదైతుందో తప్పకుండా పరిగణలోకి ఉంటుంది. ఏ పరిస్థితుల్లో కూడా క్యాడర్ కార్యకర్తలే ప్రధానం అనే ఒక భావన మరి వేణుగోపాల్ గారి నోటి వెంట రావటం కొంత తృప్తి చెందమని చెప్పిన భావిస్తున్నాను. पार्टी इज सबसे बड़ा पार्टी है। कांग्रेस पार्टी के दरवाजा सबके लिए खुला है। अगर कोई कांग्रेस गवर्नमेंट के ऊपर भरोसा रख के कोई एमएलए हमारे पार्टी में ज्वाइन करना चाहते हैं, उनके लिए दरवाजा खुली है। लेकिन उसके साथ साथ हमारे पार्टी का जो वर्कर्स है, उनका भावनाओं को हम कोई किसी भी तरह उनके भावनाओं को हम नकार नहीं कर सकते। वो भी साथ हैं और साथ ही चलेंगे, ऐसे कोई बात नहीं है। कांग्रेस पार्टी में पहले भी बहुत लोग ज्वाइन किए हैं और आगे भी देखिएगा बहुत लोग ज्वाइन करने वाला है, क्योंकि तेलंगाना में सरकार कांग्रेस की सरकार హైదరాబాద్ లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో జూడాలు భేటీ అయ్యారు. ఆ తర్వాత నిరసన చేస్తున్న జూడాలు సమ్మె విరమించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ జూడాలు గతంలో 2 సార్లు మెడికల్ కాలేజ్, హాస్పిటల్స్ లో పెండింగ్ సమస్యలపై కలవడం జరిగిందని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. 15వ తేదీన రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు చరిత్ర ఉంది, కానీ హాస్టల్స్ పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. వాళ్ళు 15వ తేదీ ఈ నెల ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా మాకు వచ్చే స్టైఫండ్స్ గ్రీన్ ఛానల్ ద్వారా రావాలని చెప్పి, ఎప్పుడు మాకు గత ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మాకు ఎప్పుడు ఇబ్బంది కలుగుతున్నది, అది ఇబ్బంది కలగకుండా చూడండి అని చెప్పేసి. రెండవది, మా ఉస్మానియా గాంధీ గొప్ప చరిత్ర ఉన్నది, కానీ హాస్టల్ బిల్డింగ్స్, బాయ్స్ హాస్టల్ కానీ, గర్ల్స్ హాస్టల్లే కానీ, డెంటల్ హాస్టల్లే కానీ, అదే రీతిలో గాంధీకి సంబంధించిన హాస్టల్ బిల్డింగ్స్ కూడా లేవు సార్. ఇవి బాగా ఇబ్బంది కలుగుతున్నది. ఇకపోతే కాకతీయ మా కేఎంసీలో కూడా ఇంటర్నల్ రోడ్ చాలా దెబ్బతిన్నాయి. మాకు ఇమీడియట్లీ దానికి కూడా పరిష్కారం కావాలి. ఇకపోతే ఇంకో డిమాండ్, మాకు ఈ ప్రొటెక్షన్ అనేది కావాలి, పోలీస్ ప్రొటెక్షన్ అనేది. గతంలో జీవో ఇచ్చిర్రు, ఆ మెడికల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూర్చొని చర్చించుకోవాలి అని ఈ రకంగా ప్రధానంగా ముఖ్య అంశాలని మా దృష్టికి తీసుకొచ్చిర్రు, లిఖితపూర్వకంగా ఇచ్చిర్రు. నేను 2 సార్లు వాళ్ళతో మాట్లాడినా, మా డిపార్ట్మెంట్ మా అధికారులు 4 సార్లు మాట్లాడిర్రు. అంటే ఇద్దరి మధ్యలో ఒక కమిట్మెంట్ తోటి ఒక డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ ప్రతిఫలమే మొన్న సుమారు 406 కోట్ల రూపాయల బీఆర్ఓ, ఇది చరిత్ర. ఇది తెలంగాణ ఇది జూడాసే కానీ, హెల్త్ డిపార్ట్మెంటే కానీ, మేమే కానీ ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు తెలియజేయాలి. వారికి ఆ ఇంటెన్సిటీ సీరియస్నెస్ అర్థమైంది. లేలే మనం ఇమీడియట్లీ బీఆర్ఓ రిలీజ్ చేసేద్దాము. సుమారు 406 కోట్ల రూపాయల జీవోని రిలీజ్ చేసారు వాళ్ళు. ఆ తర్వాత మొన్న లాస్ట్ వీకే మా సెక్రటరీ గారు, డిఎంఈ, ఆ సంబంధిత ఆ కళాశాల ప్రిన్సిపల్ అందరూ ఉస్మానికే కానీ గాంధీకే కానీ పర్సనల్గా విజిట్ చేసి, అరే వాస్తవము ఇక్కడ ప్లేస్ ఉన్నది, హాస్టల్ బిల్డింగ్స్ లేవు, ఇది అవసరము అని చెప్పేసి ఇమ్మీడియట్లీ ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పించి, తద్వారా మన ప్రపోజల్స్ గవర్నమెంట్కి వస్తే సుమారు ఉస్మానియా మెడికల్ కాలేజీకు సంబంధించి లేడీస్ హాస్టల్ 80 కోట్ల రూపాయలు, మెన్స్ హాస్టల్ 35 కోట్ల రూపాయలు, రిపేర్స్ అండ్ రెనోవేషన్ టు బాయ్స్ హాస్టల్ అని చెప్పి 50 లక్షలు,
లేయింగ్ ఆఫ్ సీసీ రోడ్స్ ఇన్ కృష్ణవేణి లేడీస్ హాస్టల్ 40 లక్షలు అంటే బాయ్స్ రిప్రజెంటేషన్ బాయ్స్ హాస్టల్. ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరగాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యలో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్యా ఉన్నతాధికారులతో సచివాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయుల బదిలీల విషయంలో గతంలో మాదిరి రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా విధి విధానాలను రూపొందించాలని కమిషనర్ కు ఆదేశించారు. ఈ విషయంలో ఉపాధ్యాయుల సంఘాల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు, అనవసరమైన యాప్ల భారాన్ని తగ్గించి పూర్తిస్థాయి బోధనపై దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పేరెంట్స్ కమిటీలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించామని సూచించారు. రాబోయే సమీక్షలో మూసివేసిన పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. వికారాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభోత్సవంలో చేవల్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి స్పీకర్ మధ్య వాగ్వాదం. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో చేవల్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య మాటల యుద్దం. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వం బీఆర్ఎస్ భవన నిర్మాణానికి కేవలం 10 కోట్లు ఇస్తున్నట్లు కాగితం మాత్రమే ఇచ్చిందన్నారు. అయినా ఈ బిల్లుకు కాంట్రాక్టర్ మీరే నిధులు మీకే వస్తాయంటూ మహేందర్ రెడ్డిని ఉద్దేశిస్తూ మాట్లాడుతుండగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కలగజేసుకున్నారు. ఏం మాట్లాడుతున్నావు అంటూ మహేందర్ రెడ్డి కాళీ యాదయ్యను ప్రశ్నించగా ఏం మాట్లాడొద్దా అంటూ యాదయ్య నిలదీశారు. నేను ఆ కాగితం ఏందో మీరు రాసుకున్నాను, రాసుకొని మీరే కాంట్రాక్ట్ చేసి మీరే చేసి ఒకసారి మాకు నా ఇంట్లో చెప్పిందా మరి కాగితం ఇది కాగితం అని గురించి మాట్లాడడానికి మీరు ఎందుకంటే మాట్లాడతారు? ఉన్నది మాట్లాడుతున్నా ఉన్నదని మాట్లాడుతున్నా ఎందుకు మాట్లాడుతున్నా? నా పేరు తీసుకున్నాను మాట్లాడుతున్నా, నా పేరు తీసుకోకపోతే మాట్లాడకండి. ఏం మాట్లాడతామండి? మాట్లాడికే లేదా పర్మిషన్ తీసుకొని మాట్లాడా, పర్మిషన్ తీసుకొని మాట్లాడా, పర్మిషన్ తీసుకొని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికవడం శుభపరిణామమని పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ అన్నారు. రాహుల్ ఆ పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తారని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బుధవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీతో సహా బీజేపీ నేతలు రాహుల్ ను ఎన్ని అవమానాలకు గురి చేసినా ఆయన హుందాగా వ్యవహరించారని గుర్తు చేశారు. ప్రధాని మోదీకి ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ లోక్సభలో దీటుగా జవాబిస్తారన్నారు. రామ మందిరం నిర్మాణం చేయకుండానే ప్రారంభం చేశారని, దీనికి దేశ ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది ఒక శుభ పరిణామం. ఈ సందర్భంలో ఆయన మాట్లాడింది కూడా లోక్సభలో స్పీకర్ను ఆయనను ఉద్దేశించి ఆయనను మనవి చేసుకుంటూ సభలో అనేది అధికార పక్షమే కాదు, ప్రతిపక్షం కూడా ప్రజల అభిప్రాయాన్ని తెలిపే అవకాశం కలగాలని మాట్లాడటం జరిగింది. అది ఆయనలోని విఘ్నతకు అది నిదర్శనం అన్నమాట మనం చేస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు బీజేపీ వారు, మోడీ గారు రాహుల్ గాంధీ గారిని నానా విధంగా ఆయనను చిన్నబుచ్చే ప్రయత్నం చేసిన మొదట్లో అప్పు అని ప్రచారం చేసిండ్రు. ఎలక్షన్ సమయంలో కూడా మనం చూడటం జరిగింది. షైజాది యువరాజు అని సంబోధించుకుంటూ మోడీ గారు మాట్లాడటం జరిగింది మన ప్రధాన సభల్లో కూడా. ఇక ఆయన మోడీ గారు యువరాజుగా సంబోధించినటువంటి రాహుల్ గాంధీ గారు లోక్సభలో ఇప్పుడు మోడీకు ధీటుగా ప్రతిపక్ష నాయకుడిగా
కూర్చోవటం మాట్లాడటం జరుగుతుందన్న విషయం ఈరోజు లోక్సభలో చూస్తే చాలా స్పష్టంగా తెలిసిందన్న మాట కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇక నిన్న నేను పేర్కొన్నట్టు అయోధ్యకు సంబంధించినటువంటి విషయంలో అయోధ్య రామ్ మందిర నిర్మాణం చైర్మన్ రూపేంద్ర శర్మ గారు మాట్లాడుతూ ఇవాళ చాలా ప్రెస్లో రావటం జరిగింది. లీక్ ఏం లేదు, ఆ ఉన్న లీక్ కూడానే సెకండ్ ఫ్లోర్ అనేది కట్టిన తర్వాత అది మొత్తం తగ్గుతుంది అనే మాట చెప్పిండు. అంటే దాని అర్థమైంది, సంపూర్ణంగా కన్స్ట్రక్షన్ చేయకముందే మీరు ఆలయ ప్రారంభోత్సవం చేసిండ్రు. అది ఘోరమైన తప్పిదం. దానికి బాధ్యులు మోడీ గారు. ఎందుకంటే ఎన్నికలకు ముందే ఆయన ఆలయ ప్రారంభోత్సవం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్రయత్నం చేయటం జరిగింది. మోడీ గారు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ఇక లాస్ట్లో ఒక విషయం, 1975లో ఎమర్జెన్సీ విధించటం జరిగింది. ఆ ఎమర్జెన్సీలో ఏదో జరిగిపోయింది అనేసి ప్రచారం ఎవ్రీ ఇయర్ బీజేపీ వారు చేయటం, ఈరోజు లోక్సభ స్పీకర్ ఎన్నికయిన తర్వాత ఆ లోక్సభ స్పీకర్తో కూడా ఏకపక్షంగా వన్ సైడెడ్ రిజల్యూషన్ మూవ్ చేయించటం, ఎమర్జెన్సీలో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందనే మాట చెప్పటం అనేది కొత్తగా ఎన్నికలు అయిన తర్వాత, ఇంత భారీ మెజార్టీలో ప్రతిపక్షాలు వచ్చిన తర్వాత ఒక నూతన శకానికి నాంది పలకాల్సినటువంటి పరిస్థితుల్లో కొత్తగా ఈరోజే ఎంపికైన స్పీకర్తో ఈ విధంగా రిజల్యూషన్ చేయించటం అది తప్పు అనేసి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తరఫున నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్వయంగా జనవరి 24, 1978లో మొలచింతలపల్లి చెంచు మహిళపై అత్యంత పాశవికంగా దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి సీతక్క అన్నారు. మధ్యయుగాల నాటి మనస్తత్వంతో మానవత్వాన్ని మర్చి మనుషుల రూపంలో ఉన్న మృగాలు జరిపిన దాడిని ఉపేక్షించేది లేదన్నారు. అమ్మాయిలు, మహిళలపై అఘాయిత్యాలకు తెగబడే వారిపై కఠినంగా వ్యవహరించేందుకు తమ ప్రభుత్వం పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తోందన్నారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామానికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మను మంత్రి సీతక్క బుధవారం పరామర్శించారు. బాధితురాలతో మాట్లాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని బాధితురాలికి సీతక్క భరోసానిచ్చారు. కొంత బయట ఉండడంతో నేను రాలేకపోయినప్పటికీ అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా వంశీకృష్ణ చంపేట ఎమ్మెల్యే గారు, మా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ వారు, ఐటీడీఏపీఓ గారు, వారందరూ కూడా పరామర్శించి ఎప్పటికప్పుడు ఆమె యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆమెను నిమ్స్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. ఇక్కడ కూడా మంచి వైద్యాన్ని అందిస్తూ ఆమె పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాతనే ఇంటికి పంపించడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటికీ కూడా పూర్తి వాస్తవాలతోటి ఎలాంటి వారైనా, ఎంతటి వారైనా, ఎవరైనా కానీ ఈ ఘటనలో ఇన్వాల్వ్ అయినటువంటి వారి మీద ఖచ్చితంగా మరి పనిష్మెంట్ అనేది ఉండాల్సిందే ఉంటుంది అని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక వ్యక్తి వాళ్ళ మామ కూడా నాగయ్య కూడా చనిపోయిండ్రు, దానికి కూడా డౌట్స్ ఉన్నాయని వారు చెప్తా ఉన్నారు. ఆ కోణంలో కూడా, ఎందుకంటే దీనికి అంతటి కారణం ఒక భూ వివాదం కారణం. గతంలో ఒక వ్యక్తి భూమి ట్రైబల్స్ కోసం కొనిచ్చినటువంటి పరిస్థితి. గతంలో చూస్తే భూములు 15-20 ఏళ్ల క్రితము పెద్ద ఎత్తున చెంచులను గుట్టల నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్లకు పునరావాసం కింద భూములు కూడా పంచినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వము ఎవరైతే అంటే అమ్మిపోయినరో మళ్ళీ వాళ్ళ పేర్ల మీదనే పట్టాలు ఇవ్వడంతో
ఆ వ్యక్తులు కూడా ఈ భూములు మాయే అని చెంచులకు పంచినటువంటి భూముల మీద కూడా వచ్చి దౌర్జన్యాలు చేస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా మేము ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం ఈ భూములు పంచబడ్డ భూములు, అది ప్రభుత్వం అఫీషియల్గా పంచిన భూములు, వాళ్ళకి ఆల్రెడీ ఆ భూ యజమానులకు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ భూమి కోసము ఒకరిద్దరు కుటుంబాలు కూడా కన్నేసి, ఎందుకంటే కొల్లాపూర్కు దగ్గరగా ఉంటుంది కాబట్టి మరి ఆ వాల్యూ, ఆ భూముల యొక్క విలువ పెరిగింది కాబట్టి ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని వీళ్ళ యొక్క అమాయకత్వాన్ని, పేదరికాన్ని ఆసరా చేసుకొని భయభ్రాంతులకు గురి చేయాలన్నటువంటి కుట్రతోటి ఆ దౌర్జన్యంగా అత్యంత ఒక ఫ్యూడల్ భావజాలంతో కూడినటువంటి మెంటాలిటీతో చేసినటువంటి ఘటన. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము కూడా ఇప్పటికే ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో మరి అటెంప్ట్ మర్డర్ కానీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసు కానీ ఇవి కూడా పెట్టడం జరిగింది. వారికి వచ్చే అటువంటి లబ్ధి కూడా సంపూర్ణంగా ఇప్పటికే ఒక 4 లక్షలు కూడా ప్రకటించడం జరిగింది. తర్వాత ఐటీడీఏపీఓ నుంచి ఒక 25,000, మరి ఉమెన్ అండ్ చైల్డ్ నుంచి ఒక 25,000 తాత్కాలికంగా ఇవ్వడం జరిగింది. ఆమె పూర్తి స్థాయిలో కోలుకునేంత వరకు ప్రభుత్వ పర్యవేక్షణలో నిమ్స్ హాస్పిటల్లో మరి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. వాళ్ళు ఎవరైనా కానీ ఎస్పీ గారికి కూడా మేము ఖచ్చితంగా ఆదేశించినాం. అదేవిధంగా మా మంత్రి గారు కూడా జూపల్లి కృష్ణారావు గారు కూడా పూర్తి స్థాయిలో మరి వారు కూడా బాధ్యత తీసుకొని ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఇలాంటి దుర్మార్గాలు ఈ సమాజంలో మళ్ళీ జరగకూడదనేదే మేము భావిస్తూ ఉన్నాం. అలాంటి వారికి ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడితేనే ఇలాంటి మానవ మృగాలు మళ్ళీ ఇలాంటి చర్యలకు పాల్పడాయి. కాబట్టి ఈశ్వరమ్మ కుటుంబానికి మేమందరం అండగా ఉన్నాం. సీఎం గారు కూడా వారి యొక్క సానుభూతిని కూడా తెలియజేయడం జరిగింది. మేము కొంతకాలంగా 5-6 రోజుల నుంచి అందుబాటులో లేకపోవడంతో కొంత లేట్ అవ్వడం జరిగింది. ఏది ఏమైనా పోలీస్ అధికారులకు ఇలాంటి దుర్మార్గులను శిక్షించడంలో పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఫ్రెండ్లీ పోలీసులు అంటే దుర్మార్గుల పట్ల ఫ్రెండ్లీ కాదు, మంచి వాళ్ళతోటి మంచిగా, దుర్మార్గులు అమ్మాయిలను చెరబట్టి ఆడవాళ్ళ మీద ఇలాంటి దుర్మార్గాలు చేసేటువంటి వాళ్ళు డ్రగ్స్ మత్తులో, గంజాయి మత్తులో చిన్న పిల్లల మీద పైచాచిక ఆనందం పొందడం కోసం పైచాచికంగా దుర్మార్గాలు పాల్పడేటువంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. అందుకనే డ్రగ్స్ మీద కూడా పూర్తి స్థాయిలో సీఎం గారు ఒక నిర్ణయం తీసుకొని ఎక్కడికక్కడ ప్రజల్ని, యువకుల్ని మోటివేషన్ చేయడం, అదేవిధంగా ఆ గంజాయి మత్తులో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠినంగా శిక్షలు ఉంటాయి అనేది కూడా వారికి తెలియజేసే విధంగా శిక్షలు కూడా ఉండబోతున్నాయని తెలియజేస్తాం.